రైట్. లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది అని తెలిసి షార్ట్షీట్ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత, కోర్టులో చూపెట్టిన తర్వాత, కోర్టులో షార్ట్షీట్ వేసిన తర్వాత తాడేపల్లి, ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి ఇంట్లో ఆయన కనిపించట్లేదు. సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది రోజుల నుంచి ఆయన యలహంక ప్యాలెస్ బెంగళూరులో ఆయన ఉంటున్నారు. అంటే ప్రతి మంగళవారం తాడేపల్లికి వస్తున్నారు, ఒక ప్రెస్ మీటు పెడుతున్నారు. తర్వాత కొంతమంది కార్యకర్తల సమావేశం లాంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. తర్వాత ఆయన మళ్ళీ యథావిధిగా బెంగళూరు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే షార్ట్షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది అని తెలిసిన తర్వాత ఆయన పెద్ద ఎత్తున పైరవీలు నడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు ఢిల్లీ నుంచి పైరవీలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అరెస్టు కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దాని తెర వెనకాల కూడా చాలామందితో ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కానీ ఇక్కడ ఈయన ప్రయత్నాలన్నీ పెద్దగా ఏమీ సక్సెస్ అయినట్లేదు. అరెస్టు దాదాపుగా కన్ఫామ్, తప్పించుకునేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎందుకంటే ఈ కేసులో అంత లోతైన దర్యాప్తు జరిగింది, ఈ కేసులో అంత పెద్ద ప్రచారం జరిగింది. ఈ కేసులో ప్రజలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా అని చాలా వరకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు చేసినటువంటి కామెంట్స్ కానీ, ఆ ప్రవర్తించినటువంటి విధానం కానీ, ఇవన్నీ వెరసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అయిపోతాడా అని ఉత్కంఠతో ఎదురు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఈ పరిస్థితుల్లో ఆయన అరెస్టు ఆగుతుందా అంటే 0.1% కూడా ఛాన్స్ లేదు. అరెస్ట్ ఆగేటువంటి ఛాన్స్ కనిపించట్లేదు. అరెస్ట్ అయితే తప్పదు. ఆయన ఏ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఎందుకంటే ఆయన దోషి అని ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారు, కింగ్ పిన్ను, బిగ్ బాస్ ఆయనే అని తెలిసింది. పోతే ఈ లిక్కర్ స్కాము విషయంలో ప్రజాధనాన్ని దోచుకోవడం ఒక ఎత్తు అయితే, వాళ్ళ ప్రాణాలు తీసేయడం అనేది ఇంకా ప్రజల్లో ఇది పెరిగిపోయింది. దాని మీద ఒకలాంటి అభిప్రాయం, నమ్మక ద్రోహం అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో, పేదవాళ్ళలో, ఆ మద్యం దాగి చనిపోయినటువంటి కుటుంబాల్లో, ఇంకా ఆ మద్యం దాగి మంచం మీద పడున్నటువంటి కుటుంబాల్లో ఇది బాగా ఎక్కువైపోయింది. ఆయన మీద ఆ భావన, ఆయన మీద ఒక చెడు అభిప్రాయం బాగా ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలో వాళ్ళకి జరిగిన అన్యాయంకి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జైలుకి వెళ్తాడా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మామూలుగా తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళి ప్రతి మంగళవారం ఆంధ్రప్రదేశ్కి వచ్చేవాళ్ళు. యలహంక ప్యాలెస్ నుంచి బెంగళూరు ప్యాలెస్కి వచ్చేవాళ్ళు. అయితే రీసెంట్గా ఆయన యలహంక ప్యాలెస్ నుండి తాడేపల్లి ప్యాలెస్కి రాలేదు. అయితే మామూలుగా అయితే ప్రతి శుక్రవారం ఆయన వచ్చేవాళ్ళు, రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పంటే ఆయన జూలై 17న బెంగళూరు వెళ్ళారు. నిన్న మంగళవారం లెక్క అయితే తాడేపల్లి వచ్చి ఏదో ప్రెస్ మీట్ ఏదో కార్యక్రమం నిర్వహించేవాళ్ళు, రాలేదు. ఇందుకే అసలు బెంగళూరులో ఉన్నాడా, లేదంటే కనుక మిథున్ రెడ్డి తన పేరు చెప్తాడని భయపడి ఎక్కడికైనా పారిపోయాడా అనే దాని మీద ఒక ఇంటెలిజెన్సీ ఓ నిఘా పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తాడేపల్లి అయితే ఆయన ఉన్నాడని తెలిసింది. యలహంక ప్యాలెస్ నుంచి ఆయన ఎలిఫాడ్ కూడా యలహంక ప్యాలెస్లోనే ఉంటుంది. దాదాపు 31 ఎకరాల ప్యాలెస్ అది, అంత పెద్ద ప్యాలెస్. అంటే ఎయిర్పోర్ట్ అందులో ఇది కూడా ఉంటుంది, ఎలిఫాడ్ కూడా అందులోనే ఉంటుంది. కాబట్టి ఏ ఎలిఫాడ్ వేసుకునో చుర్రమని గాల్లో ఎగిరిపోతారని చెప్పని ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇంటెలిజెన్సీ బెంగళూరు యలహంక ప్యాలెస్ దగ్గర తిరుగుతున్నట్టు తెలుస్తుంది, చుట్టూ తిరుగుతున్నట్టు తెలుస్తుంది.
ఎందుకు తిరగాల్సి వచ్చిందంటే ఈయన తురుక్కుమని ఎప్పుడన్నా హెలికాప్టర్ ఎగిరిద్దేమో అనేటువంటి ఆ రిపోర్ట్ కోసం, ఆ ఇంటెలిజెన్స్ నిఘా కోసం అక్కడికి వెళ్ళి ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే ఏ సెకండ్ అయినా సరే ఈయన తాడేపల్లి ప్యాలెస్కి వచ్చినా, యలహంక ప్యాలెస్లో ఉన్న అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద, అదేవిధంగా ఈ దర్యాప్తు సంస్థ ఏదైతుందో, ఈ సిట్ దర్యాప్తు సంస్థ ఏదైతుందో ఆ దర్యాప్తు సంస్థ మీద ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఈ కేసులో 90% ముడుపులు తీసుకున్నటువంటి వ్యక్తి, ఈ కేసులో అంతిమ లబ్ధిదారు. ఈ కేసు అంతా అంటే ఈ స్కామ్లో ఆయన పూర్తిగా ఆయన ప్రణాళిక ప్రకారమే ఇటు మిథున్ రెడ్డి చేశాడు. మిథున్ రెడ్డి నుంచి ఒక లింకు వెళ్ళింది, ఒక చైన్ లింక్ వెళ్ళింది. ఆ చైన్ లింక్ ప్రకారం అంతా కూడా ఈ స్కామ్ చేశారనేది ఆల్రెడీ ఇప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్లో వచ్చేసినటువంటి అంశం. ఇదే అంశాన్ని మెన్షన్ చేస్తూ షార్ట్ షీట్ వేశారు కోర్టులో. ఆ షార్ట్ షీట్లో కూడా దాన్ని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి లబ్ధి పొందారు, ఎలా లబ్ధి పొందారు, ఎవ్రీ మంత్ ఎంతెంత లబ్ధి పొందేవాళ్ళు, 5 ఏళ్లలో ఎంత లబ్ధి పొందారు అనే దాని మీద కూడా చాలా క్లియర్గా వాళ్ళు షార్ట్ షీట్లు వేశారు. ఫస్ట్రేషన్ షార్ట్ షీట్లు వేశారు. ఇంకో షార్ట్ షీట్ కూడా ఉంది. ఇంకో షార్ట్ షీట్ ఎప్పుడు వేస్తారంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఇంకొంతమందిని విచారించాల్సింది. ఇందులో అప్పుడు ఆ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి కావచ్చు, ఇంకా విజయసాయిరెడ్డి మళ్ళొకసారి రావాల్సింది ఉంది. ఇంకా ఈ కేసులో కొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి పెట్టుబడులు, మిథున్ రెడ్డి ఫార్వర్డ్ చేసినటువంటి డబ్బులు కంపెనీలకు వెళ్ళి అవి ఆ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నాయి, వాళ్ళు రావాల్సింది ఉంది. ఇటు భారతీయ సిమెంట్కి సంబంధించి భారతీ రావాల్సింది ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతీ రావాల్సింది ఉంది. ఇలాగా ఇది చాలామంది రావాల్సింది ఉంది. సో ఆ రావాల్సిన నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యలహంక ప్యాలెస్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా తాడేపల్లి ప్యాలెస్కి చేరుకోకపోవడానికి కారణం ఏంటి అంటే ఢిల్లీలో ఆయన పెద్ద ఎత్తున మంత్రాలు జరుపుతున్నారని. ఎప్పుడైనా హెలికాప్టర్ వేసుకుని ఢిల్లీ వెళ్తారా, ఢిల్లీ నుంచి ఇంకేదన్నా విదేశాలకు వెళ్ళిపోతారా, లేదు అంటే కనుక ఆయన మీద నిఘా ఉంచాల్సిన బాధ్యత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మీద ఉంది. ఆయన ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా, ఇవన్నీ కూడా ఈ సిట్టు దర్యాప్తు జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఆయన మీద నిఘా పెట్టుకుని ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే యలహంక ప్యాలెస్ చుట్టూ ఏపీ ఇంటెలిజెన్స్ తిరుగుతుందని తెలిసింది. ఎందుకంటే ఈయన ప్రతి మంగళవారం లెక్కైతే తాడేపల్లి ప్యాలెస్కి రావాలి, కానీ మంగళవారం రాలేదు. రాకపోవడం గల కారణం ఏంటి అంటే ఆయన యలహంక ప్యాలెస్లో ఉండిపోయారు. యలహంక ప్యాలెస్లో ఉండి ఇటని వెళ్ళిపోయారా, లేదంటే ఇటని వెళ్ళిపోతారా, ఇంతకీ బెంగళూరులోనే ఉన్నాడా, లేక మిథున్ రెడ్డి తన పేరు చెప్తానే భయంతో ఏటన్నా పారిపోయారా అనేది కూడా చర్చ నడుస్తుంది. కాబట్టి ఈ కోణంలో ఈ విధంగా ఇంటెలిజెన్స్ యలహంక ప్యాలెస్ దగ్గర తిరగాల్సి వస్తుంది. అసలు యలహంక ప్యాలెస్లో ఉన్నారా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక డౌటు. అసలు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి రాలేదు, అసలు యలహంక ప్యాలెస్లో ఉన్నారా? ఎందుకంటే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి యాక్టివిటీస్ గురించి సాక్షి పేపర్ కూడా రాయటం మానేసింది పూర్తిగా. ఎందుకు రాయట్లేదు అంటే వాస్తవానికైతే మామూలుగా సింగిల్ సిమ్ గురించి ఏదోటి రాస్తూ ఉండేది ఆ సాక్షి పేపరు, కానీ ఈ 15 నుంచి ఇప్పటి వరకు కూడా ఏమీ రాయలేదు. ఇంక దగ్గర కేసు, సిట్టు కట్టు కథలు అవి రాస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాల గురించి ఏమి రాయట్లా. అంటే కార్యక్రమాల గురించి రాయటం లేదు కాబట్టి అనుమానాలు కూడా నివృత్తం అవుతున్నటువంటి పరిస్థితి. అవి నివృత్తం చేసుకోవాల్సిన అవసరం కూడా ఇంటెలిజెన్స్ మీద ఉంది. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారా లేదా అనే దాని మీద కూడా ఇంటెలిజెన్స్కి డౌట్ ఉంది. ఆ నేపథ్యంలోనే వెళ్ళి యలహంక ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నారు అనేది కూడా కొంతవరకు అందుతున్నది సమాచారం. సో ఇందులో యలహంక ప్యాలెస్లో ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి ఎటైనా పారిపోయారా, అంటే తాడేపల్లి రాలేదు, యలహంక ప్యాలెస్లో ఉన్నారా లేదా, సాక్షి కూడా ఆయన గురించి ఏం చెప్పట్లేదు. సో చూడాలి మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు, ఇంటెలిజెన్స్ నిఘా పెట్టి ఉంచిందా లేదా, ఎందుకంటే ఆయన ఇటు తాడేపల్లికి వస్తారా లేదంటే బెంగళూరు నుంచి అరెస్ట్ చేసి తీసుకురావాలా అనే దాని మీద కూడా ఇంకా ఫర్దర్గా నిఘా సంస్థ మీదను అదేవిధంగా దర్యాప్తు చేస్తున్నటువంటి దర్యాప్తు సంస్థ మీద ఆధారపడి ఉంది.